న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఆదిలాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాబోయే 10 రోజులు అత్యంత కీలకం. మన ఓటు పోవద్దు, మన మద్దతుదారుల ఓటు అస్సలు చేజారద్దు. ఇది ఇప్పుడు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నినాదం. తలమడుగు మండలం బరంపూర్ వేదికగా జరిగిన ఓ హై వోల్టేజ్ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సమర శంఖం పూరించారు. మాజీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఆరేపల్లి మోహన్ పార్టీ శ్రేణులకు పక్కా మాస్టర్ ప్లాన్ వివరించారు. అసలు బరంపూర్ లో ఏం జరిగింది, కాంగ్రెస్ ఉద్దండులంతా కలిసి వేసిన ఆ వ్యూహం ఏంటో చూద్దాం ఈ స్టోరీలో. ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే ఎన్నికల యుద్ధానికి ముందే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన భారీ సమీక్ష సమావేశం కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పార్లమెంట్ కోఆర్డినేటర్ ఆరేపల్లి మోహన్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 10 రోజులు కంటి మీద కొనుకు లేకుండా కష్టపడాలని బూత్ లెవెల్ ఏజెంట్లు, సూపర్వైజర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే మన ముందున్న అసలైన టార్గెట్ అని స్పష్టం చేశారు. ఈ మహా సమావేశానికి కాంగ్రెస్ ఉద్దండులంతా కదిలి వచ్చారు. ఆదిలాబాద్ అబ్జర్వర్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి బోత్ అబ్జర్వర్ రమేష్, డీసీసీ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్, ఇన్ఛార్జీలు ఆడే గజేందర్, కంది శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఓటరు సవరణ తీరుపై ఆరా తీశారు. అధికారులు కంటే అడ్వాన్స్డ్ గా ఉంటూ శ్రేణులు పలు కీలక సూచనలు, సలహాలు అందజేశారు. సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులను అగ్రనేతలు ఘనంగా సన్మానించారు. ఈ మీటింగ్ లో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ జెడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తులో పాల్గొనడంతో బరంపూర్ గులాబీ కాషాయ శిబిరాల్లో గుబులు రేపుతుంది. మొత్తానికి ఓటరు సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ స్పీడ్ చూస్తుంటే ఆదిలాబాద్ లో గులాబీ దండుకు చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది బరంపూర్ లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ సునామీ. 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో జరిగే ఈ వార్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాం. కీప్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.